నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ వెజిటేబుల్ రైస్ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బంగాళదుంప, టమాటో, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, బిర్యానాకు, యాలకులు, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎసరు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఎసరులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. బియ్యం ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాం. క్యారెట్ ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బంగాళదుంప కట్ చేసుకుందాం. బంగాళదుంపలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అన్నం ఉడికిందేమో చూద్దాం. అన్నం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకి సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా లవంగా వేసుకుందాం. అలాగే యాలకులు, కొద్దిగా చెక్క వేసుకుందాం. బిర్యానాకు వేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదా. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం.
క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వీటిని కాసేపు మగ్గనిద్దాం. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. టమాటో ముక్కల్ని కాసేపు మగ్గనిద్దాం. ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేద్దాం. కొంచెం కారం వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వెజిటేబుల్ రైస్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.